హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతారెడ్డి వ్లాగ్స్. నేను ఈరోజు రోజ్ కుకీస్ చేసి చూపిస్తున్నానండి. విరిగిపోకుండా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. చూడండి, మొదటగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలండి. అలాగే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఒక కప్పు కన్నా కొంచెం తగ్గించి షుగర్ తీసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటే చాలా తీయగా అవుతుందండి, అందుకని కొంచెం తగ్గించి తీసుకోవాలి షుగరు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, చిటికెడు. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. అలా మెల్లిమెల్లిగా పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ. ఒకేసారి అన్ని వాటర్ పోసుకోవద్దండి, కలుపుకోవడానికి రాదు. అలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కానీ విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి రోజ్ కుకీసు. మీరే చూడండి ఎంత బాగుంటాయో. కానీ అల్యూమినియం దాంతో కానీ ఇనుప దాంతో కానీ చేస్తే అస్సలు వదలవండి. నూనెలో పెట్టాక మనం పుల్లతో ఇలా కుచ్చాల్సి వస్తుంది. కానీ నాన్ స్టిక్తో చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీషోలో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే మీషోలో తీసుకున్నానండి రోజ్ కుకీస్ మేకరు. కానీ నాన్ స్టిక్దే తీసుకోండి. ఇనుప దాంతో అల్యూమినియం దాంతో చాలా కష్టంగా వస్తాయి. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి అవి అంత కరెక్ట్గా రావండి. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. కానీ చాలా లూజ్గా కలుపుకోవద్దండి, నానిన తర్వాత ఇంకా లూజ్ అయిపోతుంది. మనము కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా ఫాస్ట్గా పూర్తిగా కలుపుకోవాలి కలిసేలా. మనం కలుపుతుంటే మనకు అర్థమైపోతుందండి, అది మెత్తగా అయిపోతుంది షుగర్ మెల్ట్ అవుతూ. మనం ఫస్టే పల్చగా కలుపుకుంటే షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇంకా పల్చగా అవుతుంది. అందుకని ఇలా ఈ విధంగా ఉండేలా కలుపుకోండి కొంచెం గట్టిగానే. తర్వాత షుగర్ మెల్ట్ అయిపోయి మెత్తగా అయిపోతుంది, క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ పోసుకోగానే కొంచెం హీట్ అయిన తర్వాత, ఇది నాన్ స్టిక్ మేకర్ అండి, ఇది నాన్ స్టిక్ది రోజ్ కుకీస్ మేకర్, అందులో ఉంచేసేయాలి. ఆయిల్తో పాటు అది కూడా హీట్ అవుతుందండి. కుకీస్ మేకర్ అది హీట్ అయినాకనే పిండిలో ముంచాలి, లేదంటే దానికే అంటుకుంటుందండి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి అలా చిన్నగా డ్రాప్ వేసుకొని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు హీట్ అయినట్టు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నాన్ స్టిక్ మేకర్ కూడా హీట్ అయిపోయింది. అలా పూర్తిగా నిండా ముంచకుండా కొంచెం వెలితి ఉండేలా ముంచుకోవాలి పిండిలో. అదిగోండి, ఒక్కటి కూడా అసలు ఫస్ట్ నుంచి కూడా ఒక్కటి కూడా ఇరిగిపోకుండా వస్తాయి. అదే ఇనుప దాంతో అయినా అల్యూమినియం దాంతో అయినా అసలు చాలా ఇబ్బంది అవుతుందండి. మనకు స్టార్టింగ్ ఒక 10 వరకు ఇరిగిపోతాయి, మళ్ళీ ఇలా పుల్లతో గుచ్చుతూనే ఉండాలి. ఇది నేను ఎక్కువ కూడా గుచ్చాను చూడండి, అక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర గుచ్చంగానే అది వదిలిపోతుంది. అసలు 2 లేదా 3 వేసుకోగానే ఇంకా దానంతలో అదే వదిలిపోయిందండి. నాన్ స్టిక్ మేకర్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం రోజ్ కుకీస్. చూడండి ఎలా ఈజీగా వదిలిపోతుందో. ఎన్ని వేసినా ఇబ్బంది అనిపించదండి, ఒక్కటి కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. అది ఫ్రై అయిపోయినాక పక్కకు తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలి. అంతవరకు ఇది
నూనెలోనే ఉంచాలండి రోజ్ కుకీస్ మేకరు. అది హీట్ అవుతేనే పిండిలో ముంచాలి. హీట్ కాకముందు ఉంచితే పిండి అంటుకొని పోతుందండి, దానికి వదలదు. అది ఎంత హీట్ అవుతే అంత తొందరగా దాని నుంచి పిండి వదులుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా మొదట తీసేటప్పుడు మెత్తగానే అనిపిస్తుంది, కాకపోతే మనము పక్కకు తీసేసాక కరకరలాడుతుందండి. చూడండి, తీసేటప్పుడు మనకు మెత్తగానే అనిపిస్తుంది. సేమ్ అదే విధిగా కొంచెం తగ్గించి ముంచుకోవాలండి, పూర్తిగా నిండా ముంచుకోవద్దు. హోల్స్ క్లోజ్ అయిపోయి మనకు తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మీది వరకు వచ్చేస్తుంది. అందుకని కొంచెం తగ్గించి తీసుకోవాలి. నూనె బాగా హీట్గా ఉండాలండి. అసలు 2-3 వేసిన తర్వాత దానంతలో అదే వదులుకొని పోతుంది పిండి. ఖచ్చితంగా మీరు నాన్ స్టిక్దే కొనుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇనుప దాంతో అల్యూమినియం దాంతో అంత ఈజీగా రాదండి. మరీ చెప్తున్నాను, నాన్ స్టిక్తో అయితేనే బాగుంటుంది. చక్కగా ఒక్కటి కూడా విరిగిపోకుండా వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూడండి, ఇదైతే దానంతలో అదే వదిలిపోతుంది. అసలు మనం పుల్ల పెట్టి కుచ్చాల్సిన పని లేకుండానే అదంతలో అదే వదిలిపోతుంది. చూడండి, అలా కదిలిస్తే సరిపోతుందండి, అంతే. చూసారా ఎలా వదిలిపోయిందో? అదిగోండి, మళ్ళీ ఇంకోటి వెంబడే వేసుకోవచ్చు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుందండి, ఒక 4-5 వేసుకునేంతవరకు. తర్వాత ఏమి ఇబ్బంది ఉండదు, ఒకేసారి 2-3 వేసి వేయించుకోవచ్చు. చూడండి, అదంతా అదే ఎలా వదిలిపోతుందో. అసలు మనం పుల్ల కూడా గుచ్చాల్సిన పని లేదండి. ఇలా ఈ విధంగా ఎన్నో చేసుకోవచ్చండి రోజ్ కుకీస్. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే 25-30 అవుతాయండి. మీ ఇష్టం, ఆ క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చండి పిండిని. ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రోజ్ కుకీస్, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గీతారెడ్డి వ్లాగ్స్. చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో. అలా ఈజీగా ఇరిగిపోతాయి, చాలా బాగుంటాయండి టేస్ట్.